ఏ బాయ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. ఏమన్నా మ్యాచ్ జరిగిందా? ఆర్ఆర్ ఈ బ్యాటింగ్ చూస్తే ఇది కాదు ఆర్ఆర్ అనిపించింది. ఇలాంటి విన్స్ వస్తే మనకు కూడా మంచి ఊపు వస్తుంది ఐపీఎల్ చూడడానికి. టేబుల్ కూడా బాబా మంచి ఫ్లక్చువేషన్స్ తో నీట్ గా ఉంటది. రసవత్తంగా మారింది. ఏమన్నా మేము మాట్లాడదాం, అన్ని మాట్లాడదాం. బ్రో, అంతకన్నా ముందు ఒక్కటి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్యవంశి సూర్యు ఏ మాట బ్రో, ఏ మాట బ్రో, అసలు మైండ్ మాట్లాడదాం పోయింది. అసలు ఈ కుట్టుడు అది 14 years. బాబా ఏ మాట్లాడు బ్రో, ఫుల్ మాట్లాడదాం హ్యాపీ. నువ్వు ఎక్సైట్మెంట్ ఆపుకుంటే మొత్తం మాట్లాడదాం. అంతకన్నా ముందు ఒక్కటి, ఎంతమంది చూస్తున్నారు కానీ ఒక సబ్స్క్రైబ్ చేస్తే మాకు బూస్ట్ వస్తుంది, హ్యాపీ ఫీల్ అవుతాం. ఓకేనా? ఎస్ స్టార్ట్ చేద్దామా? రెడీ? ఎస్ ఎస్. 14 ఇయర్స్ కుర్రాడు ఏమన్నా కొట్టాడా? టాప్ క్లాస్ బౌలర్ రషీద్ ఖాన్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ ఎవరిని వదలలేదు. పిచ్చి ఒక్క కుక్కర్ బౌలర్ కొట్టిన కొట్టాడు. అసలు పిచ్చి కుక్కర్ కొట్టిన కొట్టాడు. అసలు ఎక్కడ కన్సిడర్ చేయాల బౌలర్ పేరుని చూసి, కానీ ఓన్లీ బాల్ ని చూసాడు, కొట్టాడు అంతే. నువ్వేం అదే చేస్తున్నావు బ్రో 14 years కి? నేను 14 ఇయర్స్ కి క్లాస్ లో ఎవరైనా అల్లరి చేస్తుంటే పేర్లు రాస్తున్నా బోర్డు పైన ఇంటూ మార్కులు పెట్టి. నేను బెంచ్ పైన పెన్ ఫైట్ చేస్తాను 14 years కి. బ్రో నేను ఫ్లేమ్స్ వేసుకునేవాడిని బ్రో ఆ ఏజ్ లో. ఏం చేస్తావా? మనోడు వచ్చి సూర్యవంశి వచ్చి 14 years కి 35 బాల్ సెంచరీ. అసలు ఆలోచనకు కూడా దగ్గరలో లేదు బ్రో. అంతే కదా. అవుట్ ఆఫ్ ఇమాజినేషన్. యాక్చువల్ గా 14 year old కి అసలు అంత ఇమాజినేషన్ కూడా ఉండదు. మేబీ రంజీస్ ఆడదామని ట్రయల్ చేస్తా ఉంటారేమో. సూర్యవంశి వచ్చి ఐపీఎల్ ఆడి 4-5 మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీ లేదు, ఏం లేదు, డైరెక్ట్ సెంచరీ. సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. సెంచరీ కొట్టడం ఎస్. ఎక్కువ అంటే అందులోను 35 balls లో మళ్ళీ అసలు అయ్యా ఇప్పుడు 14 year old సెంచరీ కొట్టడం చూసి అందరూ 40 years old ఫాదర్స్ అందరూ 14 year olds కి గట్టిగా చూసావారా వాడు 14 years కాదు, ఏం చేస్తున్నారంటాడు. ఇప్పుడు అందరు ఆంధ్రప్రదేశ్ లో 10th క్లాస్ మార్కులు నాకు 580 వచ్చాయి, 550 వచ్చాయని ఆనందపడుతున్నారు. ఈడు చూడు. నేను సెంచరీ కొట్టారా ఐపీఎల్ లో? యా అసలు కమింగ్ టు అదే కదా. ద మ్యాచ్ ఫస్ట్ జీటీ ఆడినప్పుడు ఆ, మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు బ్రో, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్. యాజ్ యూజువల్. అలానే మళ్ళీ జీటీ టాప్ త్రీ లాక్కెళ్ వచ్చారు. ఒకనొక స్టేజ్ లో అసలు పాస్ స్కోర్ అనిపించింది, ఆ స్కోర్ కూడా వాళ్ళు కొట్టింది. కానీ వచ్చాడు బ్రో 14 ఏళ్ల కుర్రాడు. హార్స్. వాళ్ళు జీటీ వాళ్ళు, నేను 220 230 వెళ్తే బట్ ఆడారు పర్లేదు. 210 బానే లాక్కొచ్చేసారు. లాస్ట్ లో అంటే కొంచెం ఇంకొక 10 runs ఎక్స్ట్రా అనుకున్నా. కానీ వాళ్ళు బట్లర్ ఏం చెప్పారంటే మేము 180 190 అనుకున్నాము, బట్ 210 ప్లస్ మోర్ దాన్ ఎనఫ్ స్కోర్. కానీ డ్యూ వాళ్ళు వస్తే యాక్చువల్ గా ఎందుకంటే వాళ్ళు చేస్తున్నాడు. 13 hours కి 14 hours కి వాళ్ళ స్కోర్ 120 ఎంత ఉండే బ్రో, 110 అనుకుంటా. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. బట్లర్ స్టార్ట్ చేశాడు, తర్వాత శుభ్మన్ గిల్, ఇద్దరు క్లిక్ ఆన్ అయ్యారు. 16 runs 25 runs ఎంత వచ్చారు 2 hours. అక్కడి నుంచి పికప్ అయింది. లేకపోతే అసలు 200 కూడా రీచ్ అవుతారని అనుకోలేదు. సో ఇట్స్ ఎ గుడ్ స్కోర్, వెరీ గుడ్ స్కోర్ ఫ్రమ్ వేర్ దే వాళ్ళు హావ్ కూడా బీన్. పాస్ స్కోర్ అనుకున్నారు, బట్ కానీ బట్ అది అవుట్ నేను ఆఫ్ యాక్చువల్ గా హాఫ్ టైం కి ఐ థాట్ ఇట్స్ ఏ విన్ ఫర్ జీటీ. మళ్ళా ఇంకో విన్ అనుకున్నా నేను. ఆర్ఆర్ అసలు ఫామ్ సరిగ్గా లేదు, అదే బ్యాట్స్మెన్ ఎవరు కదా. సరిగ్గా ఆడలేరు, అయిపోయింది అనుకున్నా. శాంసన్ కూడా లేడని. ఎందుకంటే జీటీకి ఉన్న బౌలింగ్ కి అసలు ఆ స్కోర్ అసలు చాలా ఎక్కువ అనుకున్నాను నేనైతే ఇన్నింగ్స్ అయిపోగానే. నేనేమనుకున్నా అంటే 56 runs తేడాతో గెలుస్తారు, ఇంకా రన్ రేట్ పెరిగిపోద్ది, మా ఆర్సీబీ ఆడికి పోద్దాం అనుకున్నా. కానీ ఇది ఆర్సీబీ విన్, ఆర్సీబీ వాళ్ళకి విన్ కావాల్సింది. కానీ వాళ్ళ బాధాకరమైన విషయం ఏంటంటే, నేను యాక్చువల్ గా హాఫ్ టైమ్ లో ఎలాగో వీళ్ళు కొట్టలేరు కదా అని ఫస్ట్ ఓవర్ చూసి సూర్యవంశి 6 కొట్టా, అబ్బా చాలు 6 కొట్టాడు అది అనుకొని పక్కన పెట్టేశా. ఒక గంట అయిన తర్వాత ఊరికి ఫోన్ చూస్తే మ్యాచ్ అయిపోయింది 15.5 hours లో. ఏంది అయిపోయింది, ఎవరు కొట్టారని చూస్తే 100 సూర్యవంశి 35 balls లో. బాగా అబ్బా ఏం మిస్ అయ్యాను రా బాబు. ఇలాంటి మ్యాచ్ నేను మిస్ అయింది. బోరింగ్ మ్యాచ్లు అన్ని చూస్తాను, ఇలాంటి మ్యాచ్ మిస్ అయిందని చాలా అంటే ఫీల్ అయ్యాను. సిఎస్కే తర్వాత మ్యాచ్ హైలైట్స్ బోరింగ్ చూసా. గానే ఉంటాయి కదా, అంతే. అందుకే ఏ మ్యాచ్ అయినా బ్రో, అసలు ఏంటి బ్రో ఆ ఇన్నింగ్స్ ఈ సూర్యవంశి. స్పిన్నర్స్ ని వదలలేదు, పేసర్స్ ని వదలలేదు. బ్యాక్ ఫుట్ లో నుంచి పంచ్ కొడితే అట్లే అవుట్ ఆఫ్ ద గ్రౌండ్ అన్న వెళ్ళిపోతున్నాయి అట్లే బయటికి. ఎన్ని లెంత్ బాల్స్ నుంచొని కొట్టేస్తున్నాడు. షార్ట్ బాల్ వేసినా గానీ కొడుతున్నాడు, స్పిన్నర్స్ షార్ట్ వేసినా కొడుతున్నాడు, లెంత్ కొడుతున్నాడు, స్వీప్ ఆడుతున్నాడు. ఫ్లిక్ అసలు ఆడాడు. రేంజ్ ఆఫ్ షాట్స్ మామూలుగా లేవు. ఫ్లిక్స్, ఒకటి ఒక ఫ్లిక్ ఆడాడు, వెళ్ళిపోయింది అది. కృష్ణ దాంట్లో ఫ్లిక్ ఆడాడు, జనత్ బౌలింగ్, ఎక్కడికో వెళ్ళిపోయింది అది. జన్నత్ సారీ జన్నత్ వెళ్ళాడు, జన్నత్ కరీం బౌలింగ్. జనత్
ఆ, అది ఫుల్ టాస్ కూడా ఫుల్ టాస్ కూడా అంత పవర్ తోటి కొడుతున్నాడు. అరే 14 year old ఏంట్రా ఆట ఏంట్రా అసలు, టూ మచ్ రా. మిగతా వాళ్ళు పవర్ ఏమైపోతారు రా అంతా పెట్టి కొడుతున్నాడు. అసలు. ఏ మాట బాబాయ్, ఐఎమ్ టోటలీ టోటలీ సాటిస్ఫైడ్. ఒక వారం రోజులు ఉంటది హై. సంజు శాంసన్ ఇంజూర్ అవడం వల్ల ఒక 14-year-old ఇండియాకి బయటపడ్డాడు డైమండ్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రాజస్థాన్ అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు తీసుకోవడం, గ్రూమ్ చేయడం, రాహుల్ ద్రావిడ్ ఆ, రాహుల్ ద్రావిడ్ రాహుల్ ద్రావిడ్ అండర్ ఎస్పెషల్లీ 19 కోచ్. ఛాన్స్ ఇవ్వడం, సంజు శాంసన్ కి ఇంజురీ అవ్వడం, సూర్యవంశీకి ఛాన్స్ ఇవ్వడం, సో ఎవ్రీథింగ్ విత్ ఇన్ లైన్ ఫర్ సూర్యవంశీ. 2008లోనే యంగ్స్టర్స్ తోటి ఐపీఎల్ గెలిచింది రాజస్థాన్. వాళ్ళకి తెలీదా యంగ్స్టర్స్ ఎట్లా గ్రూమ్ చేయాలి? తర్వాత రాహుల్ వాళ్ళకి వెళ్ళాలా? ద్రావిడ్ అది వేరే విషయంలే. ఓకే ఓకే కానీ వాళ్ళ పక్క ఆ రియన్ పరాగ్ షాట్స్ ఎన్నాళ్ళకి చూసామయ్యా. ఆ రియన్ పరాగ్ లాస్ట్ ఈ season ఒక ఈ 6 సీజన్ ఏమైందంటే మంచి ఫామ్ లో కనిపిస్తాడు, 2-3 సిక్స్లు కొడతాడు, సడన్ గా అవుట్ అయిపోతాడు. లాంగ్ ఇన్నింగ్స్ లేదు, అన్ని స్టార్ట్ లేదు, 30లు 40. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళకి లాంగ్ ఇన్నింగ్స్ ఆడటం వల్లే కొంచెం బాగున్నది. ఇప్పుడు ఆ లాంగ్ ఇన్నింగ్స్ మధ్యలో రావట్లేదు రియన్ పరాగ్ నుంచి, అందుకే వాళ్ళు కొంచెం అన్స్టేబుల్ గా ఉంటున్నారు. ప్లస్ ధ్రువ్ ఈస్ నాట్ ఇన్. ధ్రువ్ అంత పర్ఫార్మ్ చేయలేదు ఫస్ట్ మ్యాచ్ చేస్తున్నాడు, తప్పించి. అపోనెంట్ టీమ్స్ పర్ఫార్మ్ చేస్తున్నాడు, వీళ్ళకి చేయకుండా. ఓకే ఓకే. కానీ వెల్ గుడ్ గేమ్. నేను చూస్తున్నాను Super ప్రతి బాల్. ఇదే ఇంకోటి మర్చిపోయా, నేరాజీ చూపిస్తున్నారు ప్రతి ఎవ్రీ బాల్ కి. నేరాజీ అటు చూడు ఇటు చూడు ఇటు చూడు అంటారు. అక్కడ ఏమి కుదరట్లే, అన్ని బయటికి వెళ్తున్నాయి స్కోర్ సిక్స్ అన్ని. ఒక్కటి జీటీ పరంగా నేను ఒక్కటి గమనించింది ఏంటంటే, సూర్యవంశీది యాక్చువల్ గా థర్డ్ మ్యాన్ రీజన్ లో ఆల్మోస్ట్ 5 బౌండరీస్ దాకా వెళ్ళినాయి. 4-5 బౌండరీస్. వాళ్ళు ఒక్కసారి కూడా థర్డ్ మ్యాన్ పెట్టుకోవాలి, షార్ట్ థర్డ్ మ్యాన్ పెట్టుకున్నారు. 5 బౌండరీస్ వెళ్ళినాయి అటువైపు సూర్యవంశీది ఎడ్జ్ అయ్యి. అంటే ముందని కరెక్ట్ టైం సంథింగ్ దే డిడ్ నాట్ లుక్ ఇంటూ. ఎడ్జ్ బ్రో, ఎడ్జ్ ఎడ్జెస్ 5 వెళ్ళినాయి బౌండరీస్. సో దే డిడ్ నాట్ కన్సిడర్ హ్యావింగ్ ఏ థర్డ్ మ్యాన్. అది ఇంకో అదొక్కటి. ఇంట్రెస్టింగ్ స్టార్ట్ మనందరికి. ఇషాంత్ శర్మ స్పెల్ అగైన్స్ రికీ పాండింగ్ ఆస్ట్రేలియాలో గుర్తుంది కదా అప్పట్లో, మన చైల్డ్హుడ్ మెమరీ వాకర్. ఆ టైంకి అసలు Yeah. వైభవ్ సూర్యవంశీ పుట్టలేదు. అదే వైభవ్ సూర్యవంశీ ఇవాళ ఇషాంత్ శర్మని 6 కొట్టాడు అసలు. అదే కదా, సూర్యవంశీ 14 years అంటే 2010 2011 బోర్న్ 2011 బోర్న్ కావచ్చు. అప్పుడే ఫ్రెష్ గా ఆరెంజ్ రిలీజ్ అయింది. లేతగా. అప్పుడే రిలీజ్ అయింది ఆరెంజ్, ఎవరు రికగ్నైజ్ చేయలేదు అప్పటికి ఆరెంజ్. ఓకే ఓకే గైస్, ఎనీవే ఈ విన్ మాకు ఆర్సీబీ ఫ్యాన్స్ కి చాలా ఆనందం, ఎందుకంటే జీటీ ఓడిపోయింది కదా. అండ్ పర్సనల్ గా జీటీ ఓడిపోవాలనుకుంటే ఓడిపోయింది చాలు. బట్ ఆర్ఆర్ కి ఇట్ విల్ బి బిగ్ బూస్ట్ ఆర్ఆర్ కి. ఆర్ఆర్ బూస్ట్ to జీటీ lift their team up. అంతే డౌన్ గ్రేడ్ అయిపోతుంది జీటీ. 14 years అవుట్ చేయలేకపోయింది అన్నట్టు. ఇట్స్ ఓకే బ్రో, చీటీ పర్లేదు. దే హ్యావ్ సో మెనీ విన్స్ ఆన్ ద బ్యాక్ కదా. 12 points ఓన్లీ, టూ మ్యాచెస్ గెలిచి చాలు. బట్ ఆర్ఆర్ కి ఇది చాలా స్పెషల్ విన్, మంచి బూస్ట్ అవుతుంది. మేబీ ఏమన్నా ట్రై చేయొచ్చు ఒక 7 wins వరకు రీచ్ అవ్వడానికి, లేక మేబీ చూద్దాం హౌ ఇట్ గోస్. ఓకే గైస్, ఓకే గైస్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎస్, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ టీమ్ టాలీవుడ్ టాసర్స్.